పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు అభినవ తార లహరి గారు ఉన్నారు. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే తెలుసుకోవాలనుకుంటున్నా, అసలు ఇంత ఇదిగా అసలు మెయింటెనెన్స్ ఎలా? ఐ మీన్ ఫేస్ కూడా ఇప్పటికీ ఇంత గ్లోయింగ్ ఉంది, అండ్ అలాగే స్కిన్ చూడండి ఎంత బాగుందో. అసలు స్కిన్ మెయింటెనెన్స్ ఎలా చేస్తారు మీరు? అసలు నేను ఎక్కువ కష్టపడను. థ్యాంక్ గాడ్, ఇట్స్ జస్ట్ గాడ్స్ గిఫ్ట్, మై మదర్స్ గిఫ్ట్. ఐమ్ జస్ట్ లైక్ దిస్. ఓకే, అంటే స్కిన్కి ఏమన్నా టిప్స్ ఏమన్నా చెప్తారా? నో, ఐ డోంట్, అంటే ఎక్కువ నేనేం కేర్ తీసుకోను. ఓకే, అంత నార్మల్గానే ఉంటుంది. నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ అంత అందరిలాగే ఐ జస్ట్ టేక్ నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. Okay. జస్ట్ గాడ్స్ గిఫ్ట్ అంతే. ఓకే. సో అలాగే మీరు ఇప్పటివరకు చాలా సీరియల్స్ చేశారు. సో ఆల్మోస్ట్ 20 సీరియల్స్. సో ప్రతి సీరియల్లో కూడా మెయిన్ లీడ్స్ చేస్తూ ఉన్నారు. అసలు టైం అనేది ఇంటికి అండ్ అలాగే సీరియల్స్కి ఎక్కువగా టైం ఏమైనా కేటాయించుకుంటూ ఉండేవాళ్ళ? సీరియల్స్ అన్నాక పొద్దున్న వెళ్తాను, రాత్రి వస్తాను. అండ్ దెన్ అంటే ఒక 15 days షూట్ ఉందంటే ఇంకో 15 days ఫ్యామిలీతోనే కదా స్పెండ్ చేసేది. సో ఇట్ ఈస్ మేనేజబుల్. ఓకే. సో అండ్ అలాగే మీరు 20 సీరియల్స్ చేశారు కదా, అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని మెయిన్ లీడ్స్ ఎక్కువగా చేశారు. సో ఒక్కసారిగా మెయిన్ లీడ్ నుంచి ఇప్పుడు కూడా మెయిన్ లీడే, కాకపోతే కొన్ని రోజులు మాత్రమే వచ్చే సీరియల్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఎందుకని ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది? దేర్ ఇస్ నో గ్యాప్, ఫ్రాంక్లీ స్పీకింగ్. బ్యాక్ టు బ్యాక్ అన్ని సీరియల్స్ నడుస్తూనే ఉన్నాయి. అండ్ గ్యాప్ ఏం లేదు ఇప్పటిదాకా. గ్యాప్ తీసుకుంటే నేను మేబీ ఫ్యూచర్ లో తీసుకోవాల్సి వస్తుందేమో, బట్ నాట్ ఇమీడియట్లీ. సో ఐ డోంట్ సీ ఎనీ గ్యాప్ ఆల్సో ఇన్ బిట్వీన్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక సీరియల్లో చేస్తున్నారు, గృహలక్ష్మిలో. సో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? ఆలోచన ఏమైనా ఉందా? నో, యాజ్ ఆఫ్ నో ఓన్లీ గృహలక్ష్మి. ఓన్లీ గృహలక్ష్మి. వై అంటే ఎక్కువగా మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నప్పుడు ఎక్కువ బిజీ లైఫ్ ఉండేది. సో ఒక్కసారిగా ఆ బిజీ లైఫ్ నుంచి కొంచెం తగ్గుతూ. నేను బిజీగానే ఉన్నా. ఐ హ్యావ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్, ఐ హ్యావ్ మై ఓన్, అంటే దాన్ని చూసుకోవాలి కదా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సీరియల్స్, ఈవెంట్స్, యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ బిజీ అగైన్. ఓకే, జస్ట్ దట్ సీరియల్స్లో ఎక్కువ కనిపించను, బట్ ఐ హ్యావ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఐఎమ్ బిజీ విత్ దట్ ఆల్సో. అలా. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నిట్లో బాగా నచ్చేది ఏంటి? I love all my characters. ఓకే. There's nothing specific. I love all my characters. ఓకే. సో గృహలక్ష్మి గురించి మాట్లాడుకుంటే కనుక, సో దాంట్లో మీరు ఒక సపరేట్ ఒక క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. సో అలాగే కంటిన్యూ అవుతుందా? నెక్స్ట్ ఇంకేమన్నా పెరుగుతుందంటారా? స్టోరీ మా చేతుల్లో అసలు ఎక్కడ ఉంటుంది? ఓకే, అసలు మా చేతుల్లోనే ఉండదు, మా రైటర్ చేతుల్లో కూడా ఉండదు. రేటింగ్ జనాలు చూసేదాన్ని బట్టి, రేటింగ్ బట్టి మారిపోతూ ఉంటుంది అంతే. అంటే సీరియల్స్ అన్నీ అంతేనా? అంటే రేటింగ్ ఒకవేళ మీ వైపు రేటింగ్ లేకపోతే సీరియల్ ఎగిరిపోతుంది అంతే. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఓకే, జనాలు చూస్తే సీరియల్ ఉంటుంది, జనాలు చూడకపోతే సీరియల్ ఉండదు. ఒకవేళ మీ క్యారెక్టర్ ఎక్కువగా చూసారనుకోండి, ఇంకా పెంచుతూ ఉంటారు. నా క్యారెక్టర్ చూస్తే జనాలు నచ్చట్లేదంటే తీసేస్తారు, అసలు క్యారెక్టర్నే తీసేస్తారు కంప్లీట్గా. ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ సీరియస్, ఏదైనా జరగచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైటర్స్ హ్యాండ్. ఓకే. సో అంటే కంప్లీట్గా చూసేటటువంటి ఆడియన్స్ అందరు కూడా అంటే అమ్మో ఇంకా రియల్ లైఫ్ లాగా అనుకొని ఊహించేసుకుంటూ ఉంటారు, ఇలా అయితే బాగుంది, ఇలా అవుతుంది ఏంటి, ఇలా అవుతుంది ఏంటని. సో కంప్లీట్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మార్చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నో ప్రాజెక్ట్స్ యాజ్ ఆఫ్ నో. గృహలక్ష్మి అవుతుంది. ఓకే, దిస్ విల్ బి ఫర్ 4 years ఆర్ సంథింగ్. ఆరామ్సే చాలు. అంటే ఇంత బిజీగా ఉంటున్నారు అంటున్నారు కదా, ఒకవేళ ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారా? యూట్యూబ్ అంటే ఆబ్వియస్గా ఇంటి దగ్గర చేసుకుంటా, లేకపోతే మనకు కన్వీనియంట్ టైంలో చేసుకుంటాం. సో డిపెండింగ్ ఆన్ దట్ ఓన్లీ, షూట్ గ్యాప్లో కానీ ఐఎమ్ మేనేజింగ్. ఐ హ్యావ్ గుడ్ టైమ్ ఫర్ మై ఫ్యామిలీ ఆల్సో. ఓకే. దేనికి అదే, దానికి ఇది, దీనికి ఇదే. ఇప్పటివరకు చేసిన సీరియల్స్లో అన్నీ ఇష్టమే అని చెప్పారు కదా. సో పర్టికులర్గా ఏదైనా ఒక క్యారెక్టర్ ఇలాంటిది వస్తే చెయ్యాలి అంటే, మీకు ఇంత బిజీగా ఉన్నారు, సో ఇంత బిజీ లైఫ్ని కూడా పక్కన పెట్టి ఇలాంటిది అయితే చేస్తాను అని చెప్పేది అలాంటిది ఏం లేదు. ఇప్పటిదాకా నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని నేను ఫుల్గా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్స్, అనుకున్న క్యారెక్టర్స్ అన్ని కూడా వచ్చాయి. టచ్ వుడ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ ఛానల్స్లో కానీ, అంటే చేసిన ప్రతి ఛానల్లో కూడా మంచి పేరు వచ్చింది.
అంటే దేర్ ఇస్ నో బ్యాడ్ నేమ్ అట్ ఆల్. ఇప్పటిదాకా చేసిన సీరియల్స్లో కానీ ఛానల్స్లో కానీ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ నేమ్. అట్ ది సేమ్ టైం ఛానల్ ఎంకరేజ్మెంట్ అది కూడా ఉంది. అండ్ ప్రతి సీరియల్ చేస్తున్నాం అంటే ఆ సీరియల్ నుంచి మాకు ఆబ్వియస్గా ఈవెంట్స్ అని, షోస్ అని, హడావిడి హంగామా ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఫుల్ బిజీగా ఉంటాం. సో అలాగా మా నటరాజ్ మాస్టరే ఉన్నారు. ఆయన మాకు రెగ్యులర్, అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి ఆయనే నాకు కొరియోగ్రాఫర్. వేరే కొరియోగ్రాఫర్స్ దగ్గర వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ అవన్నీ చేశాం కానీ బట్ నటరాజ్ గారు అనేసరికి మాకు లిటరల్గా జీ ప్రోగ్రామ్స్ ఏదున్నా ఆయనే చూసుకుంటారు. పర్ఫెక్షన్ కానీ స్టెప్స్ కానీ A to Z ఆయనే బాగా చూసుకుంటారు. అండ్ అసిస్టెంట్స్ ఉన్నారు, నీతో అక్కుంది, ఆవిడ అన్ని బాగా చూసుకుంటారు. సో వాళ్ళ దగ్గరికి వచ్చా అంటే ఇంకా ఓకే మాకు డాన్స్ వచ్చేసింది, ఫైన్, టెన్షన్ లేదు అని చెప్పి సాంగ్స్ కానీ ఆ సాంగ్ డిజైనింగ్ కానీ ఆ సాంగ్స్ ప్రాప్స్ అన్ని యూస్ చేయడం కానీ అవన్నీ కూడా బాగా హ్యాండిల్ చేస్తారు. సో లహరి మంచి డాన్సరా? ఐఎమ్ నాట్ అ గ్రేట్ డాన్సర్ బట్ ఐఎమ్ ఓకే డాన్సర్. ఓకే డాన్సర్. వాళ్ళు పాలిష్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, నటరాజ్ గారు వాళ్ళే పాలిష్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే సీరియల్స్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మన అన్న ఫీల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చూసే వాళ్ళ ఆడియన్స్ అందరికీ కూడా. అంటే మన వాళ్ళే అన్నట్లు. అంటే మీరు కూడా మిమ్మల్ని చూస్తే అచ్చంగా ఏంటి 16 నెలల తెలుగు అమ్మాయి లాగా అనిపిస్తారు మంచిగా మీరు సీరియల్లో కనిపిస్తున్నప్పుడల్లా. సో ఎప్పుడైనా సరే మీరు షూటింగ్ టైంలో బయటికి వెళ్ళినప్పుడు సో అమ్మ నువ్వే కదా అని చెప్పి బాగా దగ్గరికి తీసుకున్నటువంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక సింపుల్ గా ఏదైనా ఒక బాగా గుర్తుండిపోయినటువంటి ఏదైనా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినా కూడా చూసి గుర్తుపట్టి మాట్లాడతారు. అలా ఎవ్రీ టైమ్ ఐ గో టు షాపింగ్ ఇట్స్ ద సేమ్. ఓకే. అంటే బాగా గుర్తుండేటటువంటి ఏదైనా మూమెంట్ ఏమైనా ఉందా మీ లైఫ్ లో? సో మెనీ మూమెంట్స్, ఇట్స్ నాట్ జస్ట్ వన్, దేర్ ఆర్ సో మెనీ. ఓకే. మీకు బాగా అంటే లైఫ్ లో గుర్తుండిపోయేటటువంటి ఏదైనా సాడ్ మూమెంట్ ఏమైనా జరిగిందా మీ లైఫ్ లో? అసలు దేర్ ఇస్ నో సాడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక బ్యాక్వర్డ్ అనేది ఏదైనా ఒక బ్యాక్ స్టెప్ అనేది ఉంటుంది. సో అలాంటి సాడ్నెస్ తీసుకురాను నా దగ్గరికి, అందుకని ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థింగ్స్ అన్నమాట. సో అంటే ఎలా మేనేజ్ చేస్తారో చెప్తారా? అందరూ కూడా చాలా మంది ఏదైనా చిన్న చిన్న విషయాలకే ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్ అంతే. ఓకే. ఇఫ్ యు టేక్ ఇట్ సీరియస్ ఇట్ గివ్స్ యూ సాడ్నెస్, అందుకని ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్. సో ప్రతిదీ కూడా చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. ప్లస్ అలాగే మీ కో యాక్టర్స్తో ఎప్పుడైనా అసలు అంటే కొన్ని చిన్న చిన్న గొడవలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తుంటాయా జనరల్గా షూటింగ్ లొకేషన్లో? మేము అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ కూల్ పర్సన్. ఓకే. అంటే అంత గొడవలు గోల అంత దాకా కూడా వెళ్ళను. ఎవరైనా గొడవ పెట్టుకోవడానికి వచ్చినా కూడా ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ అంటే అంత సింపుల్గా. గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది? మెంటల్లీ స్ట్రెస్ తప్ప. ఎండ్ ఆఫ్ ద డే యుల్ గెట్ హెడ్ ఏక్. వాట్ ఎల్స్? మనం అసలు మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయామంటే వాళ్ళే మనతో మాట్లాడలేదు అని వాళ్ళే బుర్ర కొట్టుకుని వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సో మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. సో పక్కా హైదరాబాద్ అమ్మాయి. అంటే జనరల్గా ఇప్పుడు ఇంతకుముందు అంటే తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు సీరియల్స్లో. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ అంటే ఏ ఛానల్లో చూసుకున్నా ఏ సీరియల్లో చూసుకున్నా మోస్ట్లీ బయట రాష్ట్రం నుంచే తీసుకొస్తున్నారు. అంటే కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఎక్కడైనా. సో వాళ్ళతో కలిసి ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి మూమెంట్స్ ఉన్నాయా? ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది కదా. వాళ్ళు ఎవరు వచ్చారని మన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందిగా. మన ఇంపార్టెన్స్ మంది. ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయిని ఇప్పుడు ఎవరు గుర్తుపట్టరు. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నన్ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఆ అమ్మాయి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వస్తే అంతెందుకు సీరియల్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని గుర్తుపట్టరు. అలా ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ హియర్ కాబట్టి పీపుల్ రికగ్నైజ్ మీ. బీయింగ్ అ తెలుగు గర్ల్ అది అడ్వాంటేజ్. ఓకే. అంటే కన్నడ వాళ్ళు కానీ వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు అలా వచ్చి మీ దాకా వచ్చి రోల్ లేదు పక్కన వాళ్ళకి ఇచ్చినవి? నథింగ్ లైక్ దట్. లేదు, నథింగ్ లైక్ దట్. అంటే సీరియల్లో రేపొద్దున షూటింగ్ అనగా ఈ రోజే క్యాన్సిల్ చేసినటువంటి అంటే క్యారెక్టర్లు కూడా ఉంటాయంట కదా, అది లేదు. మేబీ మూవీ ఇస్ నాట్ ఫర్ సీరియల్స్. నో యాక్చువల్లీ ఇట్ నెవర్ హ్యాపెండ్ ఫర్ మీ. మీ గురించి అని కదా, అలాంటి ఏమైనా జరుగుతూ ఉంటాయా అంటున్నాను. ఐ డోంట్ నో సీరియస్లీ. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది దగ్గరికి రానివ్వను. ఓకే. ఎలాంటి నెగిటివిటీని దగ్గర రానివ్వను. వచ్చినా కూడా ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సో బయట అసలు నా షూట్ చేసుకున్నామా ఇంటికి వచ్చేసామా అంతే. లోపల ఏం జరుగుతోంది, ఎవరు కొట్టుకున్నారు, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు రిలేషన్స్లో ఉన్నారు, ఎవరు బాగున్నారు, ఎవరు బాగాలేరు, అవన్నీ నాకు సంబంధం లేదు. వచ్చామా, పని చేసుకున్నా, ఇంటికి వెళ్ళిపోయామా, పని అయిపోయిందా అంతే. దట్స్ హౌ ఐ యామ్.